ఇరాన్ అయితే హార్ముజ్ జలసంధి విడిచిపెట్టనుంది. అక్కడ టోల్ వసూలు అని కాకుండా సర్వీస్ ట్యాక్స్ వసూలు పేరుతో డబ్బులు వసూలు చేస్తానంటుంది. అంటే ప్రపంచం మొత్తం దగ్గర డబ్బులు వసూలు చేస్తానంటుంది. అమెరికాకి తల తీసేసినట్టయింది. ఇజ్రాయెల్ పరువు పోయినట్టయింది. ఇద్దరూ కలిసి అంతకుముందు ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు యుద్ధం అయ్యాక గెలిచామని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఓడినోళ్ళు ఎట్లయితే కప్పం కట్టాలో అట్లా ప్రపంచం అంతా ఓడింది, మాకు కప్పం కట్టమంటున్నట్టుంది ఇరాన్ పరిస్థితి. ఇది అమెరికాకి ఉండే గౌరవం పోయింది. ఇజ్రాయెల్ మీద ఉండే నమ్మకం పోతుంది. దీంతో ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి కొమైని అంత్యక్రియలు జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో దాడి చేస్తే కనుక లక్షల మంది చచ్చిపోతారు అక్కడ. అట్లాంటిది ఏమీ చెయ్యట్లేదు. అమెరికా కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రపంచ ముస్లింలంతా ఏకమై వీళ్ళంతూ చూస్తారన్న భయం ఉంది. కాబట్టి అందుకు ఒప్పుకోలేదు, అట్లా చేయటం లేదు. ఇజ్రాయెల్ అయితే చేసి పడేస్తుంది, మొహమాటం ఏం పడదు. కాబట్టి అతన్ని ఆపుకొచ్చాడు. ఈ కార్యక్రమాలు ఈ 3 రోజులు అయిపోయినా ఇంకో 4 రోజులు జరిగితే అది అయిన తర్వాతన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ కాబోతున్నారు. వార్ మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందన్నటువంటి వాదన వినబడుతోంది.